హాయ్! హలో! నమస్తే, వణకం, అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలచ్చు, అండి అని కూడా పిలచ్చు. మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్. నాకు తెలిసి నా ఫేస్ మీలో కొద్దిమందికే తెలిసుంటది. సో, కొత్తగా నా ఫేస్ చూస్తున్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా చెప్తున్నా వినండి. సోషల్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఈరోజు ఈ వీడియోలో చెప్పేస్తాను. అండ్ సోషల్‌ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే టాపిక్స్ కూడాను ఈ వీడియోలో నేను చెప్పేస్తే ఇంకా హ్యాపీగా టాపిక్‌లోకి వచ్చేయండి. సో, చివరికి సంబంధించి వచ్చేటప్పటికి మీకేంటంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ మోడల్ పేపర్ చూపిస్తాను. సో, ఏమి ఇష్యూ లేదనమాట. ఇక టోటల్‌గా చివరి వరకు చూసుకుంటూ వెళ్ళిపోండి సెట్ అయిపోద్ది. సో, నన్నెందుకు నమ్మాలి అనే క్వెషన్ మీకు కావాలి అని అనుకుంటే ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇవి మనకొచ్చిన కామెంట్స్ అన్నీ కూడాను. ఓకేనా? "అన్న నువ్వు మావోనివే." ఓకేనా? సో, ఇవి మనకొచ్చిన టాప్ కామెంట్స్. "అన్న నువ్వు మావోనివే." ఓకేనా? "సార్ మీరు చెప్పిన దాంట్లో 50% వచ్చాయి సార్ టుడే ఎగ్జామ్‌లో." 50% కానీ ఈరోజు చెప్పే ఎగ్జామ్‌లో చూడండి ఇది ఇంకా ఎక్కువొస్తాయి. సో, మ్యాథ్స్‌లో 91 మార్క్స్ అబ్బో! సో, మ్యాథ్స్ చాలా బాగా చెప్పావన్నా. సో, ఇలా అనమాట మనందరికీ కూడాను. సో, ఇలా చిన్న కామెంట్స్ ఉన్నాయి. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ అందరికి ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ అనేది ఇక మీరు హ్యాపీగా చూసుకుంటూ వెళ్ళిపోండి. సెట్ అయిపోద్ది అంతా కూడాను. సో, సోషల్ ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ రావాలంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, సిలబస్ తెలియాల. ఓకే. సిలబస్ తెలిస్తే నీకొచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? 8 మార్క్స్‌కి ఏ రెండిటిని నువ్వు ఆప్షన్‌లో పెట్టుకోవాలి. దేన్ని ప్రిపేర్ అవ్వాలి. 4 మార్క్స్‌లో ఏ క్వెషన్స్ నేను ప్రిపేర్ అవ్వాలి, ఏ లెసన్స్ నేను విడిచిపెట్టాలి అనే విషయం తెలుస్తుంది. వన్స్ సిలబస్ అనేది తెలిసిన తర్వాత వెయిటేజ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఫస్ట్ 8 మార్క్స్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెసన్స్ అన్నీ తెలిసిపోతే మనకు సెట్ అయిపోతుంది. తర్వాత 4 మార్క్స్‌కి, తర్వాత 2 మార్క్స్‌కి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వెషన్స్ 8 మార్క్స్‌లో కూడాను నీకు ఒక 5 క్వెషన్‌లు ఉన్నాయంటే దీంట్లో ఏవేవి టాప్ 5 క్వెషన్‌లు అవి కూడా మనకు తెలిస్తే బావుంటది కదా! ఇంకా లాస్ట్‌కి ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడి నుండి చదువుకోవాలి. ఆబ్వియస్లీ నా క్లాసెస్, నా వేవ్ లెంత్, నా టీచింగ్ స్టైల్ నచ్చిన వాళ్ళకి మన దాంట్లో ఆల్రెడీ వన్ షాట్స్ వీడియోస్ అయిపోయి, ర్యాపిడ్ రివిజన్ సీరీస్ అయిపోయింది. అండ్ 8 మార్క్స్ క్వెషన్స్, 4 మార్క్స్ క్వెషన్స్ సీరీస్ కూడా అయిపోయింది. అండ్ 1 మార్క్, 2 మార్క్స్ క్వెషన్స్ కూడా అయిపోయినాయి. సో, ప్రీ ఫైనల్స్‌లో మ్యారథాన్ కూడా అయిపోయింది. నాకు తెలిసి అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. సో, వీలైనంత సపోర్ట్ అంతా ఇచ్చేసాం. అండ్ వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఇచ్చేసాం. కాబట్టి ఇది విషయం అంతా కూడా. ఇప్పుడు ఈ టాపిక్ రిలేటెడ్‌గా మనం ముందుకెళ్ళిపోతూ పదండి. ఓకేనా? సో, ముందుగా ఒకసారి సరదాగా చూసేద్దామా? ఏంటి సరదాగా అంటే, ఏంటి మనకి సంబంధించిన మోడల్ పేపర్ ఎలా ఉంటది? ఏంటి? దీని సంగతి చూద్దాం. చూడండి. ఫస్టు 8 మార్క్స్ క్వెషన్స్‌లో మీరు చూడండి. సో, 8 మార్క్స్ క్వెషన్‌లో మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే హ్మ్. మీరు 8 మార్క్స్ క్వెషన్స్‌లో గనుక కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది సెక్షన్ 4. సో, ఈ సెక్షన్ 4లో నువ్విక్కడ చూడు. ఇది పాయింట్. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే సెక్షన్ 4లో నీకు వాటర్ రిసోర్స్ అనే లెసన్‌కి అట్ ద సేమ్ టైమ్ అగ్రికల్చర్ అనే లెసన్‌కి ఈ రెండిటికి కాంపిటీషన్ పెడుతున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు అసలు ఈ క్వెషన్స్ ఈ 2 లెసన్స్‌లో ఏదో ఒకటి లెసన్ చదువుకుంటే చాలురా అనుకున్న విషయం తెలియకపోయినా మీ అందరూ కూడా ఇక్కడ వినండి సెట్ అయిపోతుంది. ఆల్రెడీ నాకు వెయిటేజ్ తెలుసని ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ ఒకటే కావాలంటే వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఓకేనా? లేదు నేను వీడియో చివరికొచ్చేసి చెక్ చేసుకుంటానంటే వీడియో చివరికి కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతే మీ అందరికి వీడియో చివరి వరకు చూడాలి అనుకున్న కంపల్సన్ ఏం లేదు. సో, ఎందుకంటే మీ టైం నాకు చాలా ఇంపార్టెంట్. సరేనా? సో, మీ టైం నాకు చాలా ఇంపార్టెంట్. సో, ఇది ముఖ్యమైనది విత్తం. ఓకే. డన్. వన్స్ వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్ ఈ రెండిటికి జాగ్రఫీ నుండి పోటీ కదా! వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైనది ఏదండి. ఇది నేషనలిజం ఇన్ ఇండియా అనే టాపిక్ నుండి ఇదేమో ప్రింట్ అండ్ మోడర్న్ కల్చర్ ఉంది కదా! ఆ లెసన్ నుండి ఈ రెండిటి కాంపిటీషన్. కాబట్టి ఏదో ఒక లెసనే చదువుకోండి సెట్ అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత మనకి దేవుడే డైరెక్ట్‌గా మనకు మార్క్స్ ఇవ్వడం కోసం క్రియేట్ చేసిన టాపిక్ ఏంటంటే, ఈ ఎకనామిక్స్‌లో సెక్టర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ నుండి ఒక పీడీఎఫ్ ఇస్తారు. ఒక చిన్న క్వెషన్స్ ఇలా ఇస్తారు ఇన్ఫర్మేషన్ స్కిల్స్. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ టాపిక్ చూసుకున్నట్లయితే మనీ అండ్ క్రెడిట్ అనే టాపిక్ నుండి సో మనకొక పై చార్ట్ ఇస్తాడు. ఈ 2 కూడా మనం చూసుకుంటూ వెళ్తే సెట్ అయిపోతుందన్నమాట. డన్. సో ఈ 2 పాయింట్స్ అబ్జర్వ్ చేసేసుకున్నా వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ చూడండి. ఈసారి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఈసారి మళ్ళీ పాలిటీ. పాలిటీలో రెండే 2 లెసన్‌లు. ఒకటి పవర్ షేరింగ్ అనే లెసను. ఇంకొకటేమో పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా! సో, ఈ పొలిటికల్ పార్టీస్ అనే లెసన్. ఈ 2 లెసన్స్ కూడా నేర్చుకుంటే అయిపోద్ది. సో, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడాను నేను చెప్పినట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోతే మొత్తం సెట్ అయిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ లెసన్స్ అన్నిటిని ఒకటి దాన్ని ఆప్షన్ పెట్టుకొని ఇంకొక దాన్ని చదువుకుంటూ వెళ్తే సెట్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. డన్. అర్థమైంది కదా! ఇప్పుడు నెక్స్ట్ చూడండి. మనకి వరల్డ్ మ్యాప్ ఒకటుంది. ఆ తర్వాత ఇండియా మ్యాప్ ఉంది. సో, నా యొక్క దృష్టిలో నేనేం చెప్తానంటే వరల్డ్ మ్యాప్‌ని ప్రిపేర్ అయిపోండి. ఈజీగా ఉంటది. సో, వరల్డ్ మ్యాప్ కూడా వీడియోస్ చేస్తాను. సో, చూసుకుంటూ వెళ్ళిపోండి. డన్. డన్ కదా! ఇప్పుడు మీ అందరూ ఇంకొద్దిగా ఇప్పుడు మీ అందరికి కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్టే కావాలి కాబట్టి ఒకసారి చూపిస్తా చూడండి. 8 మార్క్స్ క్వెషన్స్‌లో ఇదిగో ఇక్కడ ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్. డన్. 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 డన్.
సో, మీకు 8 మార్క్స్ క్వెషన్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్‌లో నాకు తెలిసి మీకు క్లియర్‌గా కనిపించలేదనుకుని అర్థమైంది. సో, 4 మార్క్స్ క్వెషన్స్ కూడా స్టార్టింగ్‌లో ఉన్నాయి ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్. మీకు క్లియర్‌గా అర్థం కాకపోతే ఏం ప్రాబ్లమ్ లేదు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. చూసుకుంటూ వెళ్ళిపోండి. డన్. సో, నా యొక్క మెయిన్ ప్రయారిటీ అంటే 8 మార్క్స్ లెసన్స్ ఫస్ట్ నేర్చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ తర్వాత 4 మార్క్స్ లెసన్స్ నేర్చుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత 2 మార్క్స్ లెసన్స్ నేర్చుకుంటూ వెళ్ళండి. సెట్ అయిపోతుంది. ఇది మేజర్‌గా నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం. మొదటిది ఇది అయిపోయింది కదా! రెండో మాట ఏంటంటే మీ అందరికి ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ కావాలంటే అది కూడాను డిస్క్రిప్షన్‌లో లింక్ ఉన్న దాంట్లోనే సో, మీకు క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా దొరికేస్తాయి. ఇది కూడాను మీరు నేర్చుకుంటే చాలు. సో, క్వెషన్స్ నేనిస్తాను. క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా నేనే ఇచ్చేస్తాను. కాబట్టి దెబ్బకి సెట్ అయిపోతుంది. సో, వీడియో లెంత్ అనేది కావాలని పెంచట్లేదు. చదువుకుంటారా. సో, మీకేమైనా లైవ్‌లో సపోర్ట్ కావాలంటే లైవ్‌లో కూడా నేనుంటాను. సో, చదువుకోండి. మంచిగా చదువుకోండి. సరేనా? ఉంటాను మరి.